ఈరోజు ప్రతి దైవజనుడికి కూడా సంఘముల గురించిన చింత వారి మదిని హృదిని కాల్చేస్తుంది. ఎంతోమంది దైవజనులు కన్నీరు కారుస్తున్నారు. ఇన్ని సంవత్సరాల నుంచి పాస్టర్ గారు మేము సేవ చేస్తున్నాము కానీ చాలామంది ఇప్పటికీ లోబడనని పిల్లగా ఉంటున్నారు, తిరుగుబాటు చేసేవారుగా ఉంటున్నారు, సంఘంలో విషయాలు బయటకు చెప్పేవారుగా ఉంటున్నారు, ఆదివారం అంటే నిర్లక్ష్యంగా ఉంటున్నారు, సన్నిధి కోటాలంటే ఉపవాస కోటాలంటే సరిగా రారు, ఏదంటే సాకులు చెబుతారు. చాలా బాధ కలుగుతుంది పాస్టర్ గారు. ఎంత విచారమండి. పౌలయ్య గారు కూడా అదే మాట్లాడుతున్నాడండి. సంఘముల గురించిన చింత నాకు దినదినము కలుగుచున్నది. ప్రియ స్నేహితులారా, దేవుని పిల్లారా, ఎందుకు సంఘానికి దూరం అవుతున్నావు? దేవుడి సన్నిధిలో కంటే గొప్ప సంతోషం ఎక్కడ లభిస్తుందా నీకు? యేసు ప్రభు కంటే గొప్ప స్నేహితులు ఉన్నారా ఈ లోకంలో? యేసు ప్రభు కంటే గొప్ప తండ్రి ఉన్నాడా ఈ లోకములో? యేసు ప్రభు వాక్యం అంటే అంత చులకనా నీకు? వద్దు బిడ్డలారా, వద్దు. దైవజనుడు బాధపడుతున్నాడు, దైవజనుడు చింతిస్తున్నాడు. ఆ రోజు పౌలయ్య గారు సంఘముల గురించి చింత నాకు దినదినము కలుగుచున్నది అన్నట్టుగా ఈరోజు చాలామంది దైవజనులు సంఘముల గురించి చింతిస్తున్నారు, సంఘ బిడ్డల గురించి చింతిస్తున్నారు, సంఘ పెద్దల గురించి చింతిస్తున్నారు, సంఘ విశ్వాసుల గురించి, యూత్ బిడ్డల గురించి, సండే స్కూల్ పిల్లల గురించి చింతిస్తున్నారు. ఇది మనకి మంచిది కాదు, ఇది మంచిది కాదు. సంఘములో ఉన్న నీవు సంఘానికి ఉపకారిగా ఉండాలి, సంఘానికి దీవెనకరంగా ఉండాలి, సంఘాభివృద్ధికి పాటుపడేవారిగా ఉండాలి, దైవజనుడికి కుడిభుజంగా ఉండాలి, ఉపకారిగా సహకారిగా ఉండాలి. కానీ దైవజనుడికే తిరుగుబాటు చేస్తుంది, నీకు ఆశీర్వాదమేనా? సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో కోరాహు, దాతాను, అబీరాము, ఓను అనేవాడు ఇంకొక 250 మందిని పోగొట్టుకొని మోషేకి ఎదురుగా లేచి, మోషే ఇక మీతో మాకు ఇక పని లేదు, మేము పరిశుద్ధులమే అని చెప్పి మోషే అహరోనుకి విరోధముగా లేచారు. మోషే మీతో మాకు ఇక పని అన్న కదా, ఎర్ర సముద్రం అడ్డగా వచ్చినప్పుడు అనపోయావా? మోషే మాకు నీతో పని లేదు, ఈ ఎర్ర సముద్రం మేము చీలుస్తాం అనలేవు కదా. అప్పుడు అనవు నువ్వు. ఆకలి వచ్చినప్పుడు మన్నా కురిపించవచ్చినప్పుడు మోషే మీతో మాకు పని లేదు, మన్నా మేము కురిపిస్తాం అనలేకపోయావా? నీళ్ళు కావాల్సినప్పుడు మోషే మీతో మాకు పని లేదు, మేము పరిశుద్ధులమే, మేము గొప్పవాళ్ళమే, బడలోంచి నీళ్ళు రప్పిస్తాం అనపోయావా? అప్పుడు మోషే కావాలి. ఉగ్రత వస్తే అడ్డుపడడానికి మోషే కావాలి. యాండి కానాను దేశం, వాగ్దాన దేశం దూరం నుంచి కనబడిపోతుంటే, యాండి కష్టము తీరిపోయింది, సముద్రం దాటేశారు, మన్నా తినేశారు, బండ్ల నీళ్ళు తాగేశారు, ఇంకా అర్థమైపోతుంది అదిగో అదే వాగ్దాన దేశం, ఇంకా మోసేతో మాకు పని లేదు. అంతే కొంతమంది విశ్వాసులు, యాండి ఇళ్ల స్థలం వచ్చేదాకా దేవుడితో పని, దైవజనుడితో పని, ఇల్లు కట్టేదాకా దైవజనుడు కావాలి, ఉద్యోగం వచ్చేదాకా దైవజనుడు ప్రార్థన కావాలి, సంఘము కావాలి, దేవుడు కావాలి, గెలిచేదాకా కావాలి, బలపడేదాకా కావాలి. యాండి ఎదిగిన తర్వాత మాత్రం వీడితో మాకు ఇంకా పని లేదు, ఈడే నా దైవజనుడు, ఇంతకన్నా గొప్ప దైవజనులు ఉన్నారు. యాండి విచిత్రం లేచండి, కొంతమంది ఎక్కడెక్కడోళ్ళు సంఘంలో కలుస్తారు. వాళ్ళు ఎక్కడెక్కడోళ్ళు ఈ సంఘంలో వీళ్ళు కలిసి, ఈ సంఘం ద్వారా కలిసిన వీళ్ళే సంఘానికి కుంపటి పెడతారు. మనం ఎవరెవరినో పాస్టర్లు తీసుకొస్తూ ఉంటాం సంఘానికి. కొంతమంది దైవజనులు ఏం చేస్తారు తెలుసా? మన సంఘంలో పరిచయం చేసుకుని కొంతమందిని యాండి మనం లేకుండా వాళ్ళకి వెళ్ళిపోతుంటారు. వీళ్ళు మనం లేకుండా కార్యక్రమాలు చేసేస్తూ ఉంటారు. హలో, పౌలయ్య గారు అంటాడు, ఉపదేశకులు అనేక మంది ఉన్నాను, తండ్రి ఒక్కడే. తండ్రి కాదు, నేను అనొచ్చా అనకూడదు, ఆ సంతానాన్ని బైబిల్ ఏమంటారు తెలుసా? ఆ సంతానాన్ని బైబిల్ ఏమంటారో తెలుసా? తండ్రికి పుట్టని సంతానాన్ని ఏమంటారో తెలుసా? కన్న తండ్రిని విడిచిన సంతానాన్ని ఏమంటారో తెలుసా? బైబిల్లో వెతుకు, ఒక భయంకరమైన పదం ఉంది. ఆ మాట వాడలేక వదిలేస్తున్నాను నేను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు దాకా మోషే కావాలి, కోరాహు, అబీరాము, దాతాను, ఓను, ఈ 250 మందికి.
ఇప్పుడు మోషే మీతో మాకు పని లేదు. అబ్బా, ఈరోజు కొత్త కొత్త సంఘాలు వచ్చినాయి, వింత వింత బోధలు వచ్చినాయి. మా సంఘానికి వచ్చేయండి, కానుకలు ఇవ్వక్కర్లేదు. మా సంఘానికి వచ్చేయండి, దశమ భాగాలు ఇవ్వక్కర్లేదు. మా సంఘానికి వచ్చేయండి, టిఫిన్ మేమే పెడతాం. మా సంఘానికి వచ్చేయండి, భోజనం మేమే పెడతాం. మా సంఘానికి వచ్చేయండి, కేక్ మేమే ఇస్తాం. మా సంఘానికి వచ్చేయండి, దినం మేమే చేస్తాం. మా సంఘానికి వచ్చేయండి, పెట్టి మేమే ఇస్తాం. ఆ రోజు యాసావు కూటు కోసం అమ్ముడైపోయినట్టు ఈరోజు చాలామంది వేటుకు అమ్ముడైపోతున్నారు. అమ్ముడైపోయిన యాసావుని దేవుడు ఏమనేసా, యాసావు వంటి భ్రష్టుడైనను, యాసావు వంటి వ్యభిచారైనను మీలో ఉండునేమో, జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు. యాసావు వ్యభిచారం ఏం చేశాడా? లేదు. మరి ఎందుకు ఆ పదం వాడాడు దేవుడు? ఎందుకు వాడాడు పదం? తండ్రిని విడిచిపెడితే ఆ సంతానాన్ని అలా మాట్లాడాడు దేవుడు. ఇంతవరకు నువ్వే సంఘంలో ఎదిగావు, నీకు ఎంత ఆధిక్యత ఇచ్చాడు సంఘంలో దైవజనుడు, ఎంత ముందు పెట్టాడు. ఏదో మాట తేడా వచ్చిందని, ఏదో జరిగిందని పగపెట్టుకొని ప్రతీకారం సాధించేసి సంఘాన్ని నిట్ట నిలువుగా చీల్చేసి దైవజనుడిని కడుపు మీద కొట్టి నువ్వు కడుపు నిండా తింటుంటే అండి నీకు సంతోషంగా ఉందా? దైవజనుడు కడుపు మీద, దైవజనుడు అండి బిడ్డల కడుపు మీద కొట్టేసి సంఘాన్ని పాడు చేసేసి మీ అందరూ ఒక చోట కూర్చొని పార్టీ చేసుకొని అండి ఉల్లాసముగా ఉంటే మీకు సంతోషంగా ఉందా? అక్కడ దేవుడు ఉంటాడా? ఓ ప్రక్కన దైవజనుడు ఏడుస్తూ ఉంటే అక్కడ ఉంటాడా? ఆలోచించి. పౌలయ్య గారు అన్నాడు, సంఘముల గురించిన చింత నాకు దినదినము కలుగుచున్నది. ఈరోజు ఎంతోమంది దైవజనులకి ఈ చింతే, ఈ బాధే. ఈరోజు ఎంత బాధలు వచ్చినాయని, కొత్త సంఘాలు వచ్చినాయని వెళ్ళిపోతావా? అండి మీ తండ్రి కన్నా గొప్పవాడు ఎవడో, బలవంతుడు ఎవడో, మీ తండ్రి కన్నా డబ్బున్నవాడు ఎవడో లోకములో ఉంటాడు. వెళ్ళిపోతావా? మా తండ్రికి మంచి బలం లేదు, మా తండ్రికి అవయవాలు లేవు, మా తండ్రికి ఎంత గొప్ప ఇల్లు లేదు, మా తండ్రికి ఎంత పొజిషన్ లేదు, ఆడైతే బాగుంటే వెళ్ళిపోతావా? అవయవాలు ఉన్నా లేకపోయినా, ఆస్తున్నా లేకపోయినా, అందం ఉన్నా లేకపోయినా, ఏడంత పొజిషన్ లేకపోయినా ఏ బిడ్డ ఏ తండ్రిని విడిచిపెట్టరు కదా. అలా విడిచిపెడితే ఆ బిడ్డను ఏమనాలి? శారీరకంగా కాదు, ఆత్మీయంగా కూడా అంతే. నిన్ను మంచి ఆహారంతో మేపి, నిన్ను బలపరిచి, నిన్ను ప్రోత్సహించి, నీకోసం కన్నీరు కాచిన దైవజనుడు ఎందుకు విడిచి వెళ్ళిపోయావు? సమాధానపడి బిడ్డ. నీ రాక కోసం నీ దైవజనుడు ఎదురు చూస్తున్నాడు. తప్పిపోయిన గొర్రె కోసం ఆ కాపరి ఎంతో ఎదురు చూసినట్టు, వెళ్ళి వెతికి తెచ్చుకున్నట్టు, అది దొరకగా సంతోషపడిపోయినట్లు నీవు నీ కాపరి కలిసిపోతే అది ఎంత సంతోషంగా ఉంటుందో. ఎవరో వచ్చారని పోతున్నావేమో, వాళ్ళ దేవుడి దృష్టిలో బోధకులు కాదు, వాళ్ళు కాపర్లు కాదు, ఆ బుట్టలో నుంచి, ఆ సంఘంలో నుంచి దోచుకునే దొంగలు వాళ్ళు. కొన్ని సంఘాల్లో ఆరాధన ఉండదు, కొన్ని సంఘాల్లో ప్రార్థన ఉండదు, కొంతమంది దైవజనులకి అభిషేకం ఉండదు. అటువంటి వారిచ్చే బాప్తిస్మాలు చెల్లుతాయా? అటువంటి వారిచ్చే ప్రభు బల్ల చెల్లుతుందా? అసలు ఫస్ట్ మనకి దేవుడిని చెప్పాడు ఆజ్ఞల్లో, నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో సేవించమని, ఆరాధించమని ఫస్ట్ ఆజ్ఞ తీసేసిన సంఘములో ఉన్నావు అంటే అయ్యో బాబోయ్, రేపు వాళ్ళు పరలోకం వెళ్ళరు, నువ్వు పరలోకం వెళ్ళవు. దేవుడు రేపొద్దున పరలోకం వెళ్తే చేయమనేది ఆరాధనే లేని సంఘం ఆరాధన ఏంటి? శిష్యులకు, సమాజానికి యేసు చెప్పిన బోధ ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి, ఎడతెగక ప్రార్థన చేయండి, మెలకువగలిగి ప్రార్థన చేయండి, ఉపవాసంతో ప్రార్థన చేయండి. దేవుడు కోరుకున్న ఆరాధన తీసేసి, దేవుడు చేయమన్న ప్రార్థన తీసేసి ఏర్పాటు చేసిన సంఘాల వాళ్ళు బోధకుల, కాపురుల కాదు బిడ్డ, దొంగలు, దోచుకునేవారు, అబద్ధికులు. బైబిల్కి మ్యాచ్ అవుతలేదు. జాగ్రత్త. వలలో పడిపోయావు, మాయలో పడిపోయావు. తిరిగి వెళ్ళిపో నీ కాపరి దగ్గరికి, తిరిగి వెళ్ళిపో నీ తండ్రి దగ్గరికి, తిరిగి వెళ్ళిపో నీ స్నేహితుడి దగ్గరికి, తిరిగి వెళ్ళిపో నీ నాన్న దగ్గరికి. చక్కగా నీకు కుటుంబం ఉంది, సంఘం అనే కుటుంబం. కలిసిపో.
దేవుడు చేర్చుకుంటాడు, దేవుడు దీవిస్తాడు, దేవుడు బలపరుస్తాడు. ఎంతో ఉపకారం చేసిన మోషేని, ఎంతో మంచైన మోషేని ఎన్ని మాటలు తిరుగుబాటు అండి. ఈ మోషే పాపం చేశాడు, దేవుడు నియమించాడు మోషేని. అప్పటికి మోషే అంటాడు, అయ్యా నా వల్ల అవదయ్యా బాబు, నత్తోడినయ్యా అంటే, లేదు నువ్వే కావాలని దేవుడు కోరుకున్నాడు. మోషేతో దేవుడు ముఖాముఖిగా మాట్లాడాడు. అటువంటి ప్రవక్త ఎవరు లేరు. అటువంటి ప్రవక్త మరలా యేసయ్య పుట్టాడు. అటువంటి గొప్ప దైవజనుడి మీద తిరుగుబాటు చేశారండి. ఏమయ్యారు? గోరాహు, దాతాను, అభిరాము, ఓను వాళ్ళ సంబంధికులు బ్రతికుండగానే పాతాళంలోకి వెళ్ళిపోయిన కొంతమంది, అగ్ని చేత కాల్చబడినోళ్ళు కొంతమంది. ఎంత శాపం, ఎంత శాపం, ఎంత ఉగ్రత! మోషే చేత కన్నవాడే కావచ్చు, బలహీనుడే కావచ్చు, మోషే ఏమీ చేయలేకపోవచ్చు. మోషేని నియమించిన దేవుడు చేత కానివాడు కాదు. మోషేని అభిషేకించిన దేవుడు చేత కానివాడు కాదు. దైవజనుడాను బలహీనుడివే కావచ్చు, పేదవాడివే కావచ్చు, వాడివే కావచ్చు నాకెల్లాగా, కానీ మనల్ని అభిషేకించిన దేవుడు చేత కానివాడు కాదు. ఆయన రోషం కలిగిన దేవుడు, సర్వాధిపతి, జీవాధిపతి. నువ్వు మౌనంగా సాగిపో, దేవుడు తీర్పు తీరుస్తాడు. నువ్వు దేవుడి వైపు చూడు, ఓర్చుకో 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 ఓర్చుకో. తప్పు లేకపోయినా తగ్గిపో. ఎంత తగ్గించుకుంటే అంత ఆశీర్వాదం మనకి. ఈరోజు మనకే కాదు, పౌలు అయ్యగలంటే గొప్ప దైవజనుడికి దినదినము చింతే కలుగుతుందంటే ఇంకెన్నన్నా చెప్పను. పెళ్ళారా, పౌలు అయ్య గారిని రాళ్లతో కొట్టిన రోజులు ఉన్నాయి. చచ్చిపోయాడనుకుని కుక్కని ఈడ్చుకుపోయినట్లు ఏండి ఊరవతలకు ఈడ్చుకుపోయారు అతన్ని. అబ్బా ఎంత బాధ! ఒకడే చచ్చుబడిపోయిన కాళ్ళు కుంటివాడిని బాగు చేసినప్పుడు, అయ్యి బాబా పౌలు అంటే పౌలు కాదు, దేవుని దిగి వచ్చినటువంటి దేవదూతలలో మనుషు రూపంలో దేవదూతలని పొగిడి దండలేసినోళ్లే. బిడ్డలారా, మరలా ఎవరో వచ్చి యూదులు వచ్చి వారికి కొన్ని చెప్పుడు మాటలు చెప్పగానే దండలేసినోళ్లే, పొగిడినోళ్లే, బిరుదులిచ్చినోళ్లే రాళ్లతో కొట్టి ఊరవతల ఇడిచిపోయారండి. అదంతా అపోస్తుల కార్యంలో ఉంటుంది కదా. 16వ అధ్యాయంలో ఉంటుంది, 14వ అధ్యాయంలో కూడా అతను తిన్న రాళ్ళు దెబ్బల గురించి, అవమానాల గురించి, చెరసాల గురించి ఉంటుంది. చదవండి 14, 16 అధ్యాయాల తర్వాత ఇంటికాడ. నిన్ను పొగిడినోళ్లే రేపొద్దున్న చీ అంటారు. అయ్యా ఈ దైవజనుడు గొప్పోడు అన్నవాళ్ళు రేపొద్దున ఈ దైవ చెడ్డోళ్ళు అంటారు. ఈ దైవజనుడు సాక్షాత్తు దేవుడే, ఇతను దేవుడు ఉన్నాడు, ఇతను ప్రార్థన చేస్తే అద్భుతాలు, స్వస్థతలు పిల్లలు కలుగుతున్నారు, మా దైవజనుడు సామాన్యమైన వాడు కాదంటారు. రేపొద్దున ఈ దైవజనుడితో దుర్మార్గుడు లేదంటారు. పౌలు అనుభవం అది, పౌలయ్య గారి అనుభవం అది. మీకు చూపించమంటారా మాటలు? రండి బిడ్డలారా, పోనీ మీకు చూపిస్తాను, చూడండి. రండి 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 రండి. 14వ అధ్యాయము అపోస్తుల కార్యముల గ్రంథం, 14వ అధ్యాయము అపోస్తుల కార్యముల గ్రంథం, 14వ అధ్యాయము. చూడండి బిడ్డలారా, 12వ వచనం చదువుతున్నాను చూడండి. దేవతలు మనుష్య రూపము తాల్చి మన యొద్దకు దిగి వచ్చిండ్రని కేకలు వేసి, ఆ కింద వచనాలు చూస్తే వాళ్ళకి బిరుదులు ఇచ్చేస్తారు, సన్మానాలకి దండలు ఏర్పాటు చేసేస్తారు. ఆ బాబోయ్ దేవతలే దిగి వచ్చేసారు రా బాబు అన్నారు. తీరా 19వ వచనం చూడండి, 19వ వచనం చూడండి. అపోస్తుల కార్యం 14:19. అంతియోకయ నుండి, ఇకోనియ నుండి యూదులు వచ్చి జనసమూహం తమ పక్షముగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రువి అతడు చనిపోయినని అతన్ని అనుకుని పట్టణం వెలుపలకి అతను ఏడ్చిరి. ఎంత బాధ! అప్పుడే అన్నారు వాళ్ళు, దేవతలు బాబు, పౌలు గారంటే మాటలు కాదు, బర్నబా గారంటే మాటలు కాదని. కొంతమంది వచ్చారు, చెప్పుడు మాటలు చెప్పారు. చెప్పుడు మాటలు బాగా ఎక్కుతాయి కదా మనుషులకి. దేవుడి మాట ఎక్కదు, దైవజనుడి మాట ఎక్కదు. ఎవరి మాటలు ఎక్కి తెలుసా? చెప్పుడు మాటలు, లేని వార్తలు పుట్టించేవారి మాటలు, యాండి ఎగదోసే మాటలు, పురికొల్పే మాటలు ఎక్కేస్తాయి బాగా. అవి ఎక్కేసి ఈ పొగిడినోళ్లే దండలు పట్టుకున్న చేతులే, పువ్వులు పట్టుకున్న చేతులే యాండి ఇప్పుడు రాళ్ళు పట్టుకుని పౌలు గారిని కొట్టి కొట్టి రక్తం అడుగులో పెట్టేస్తారు. ఈడ్చికెళ్ళిపోయారంటే ఎంత విచారం! ఓ దైవజనుడా, ఎన్నోసార్లు అన్నారా? సాలువాలు కప్పారా? దండలు వేసారా? మా దైవజనుడు సూపర్ అన్నారా? ఈ సంఘానికి వచ్చాకే ప్రార్థన అంటే తెలిసింది,
ఈ దైవజనుడు పరిచయం అయ్యేకే ఎంత ఉపకారం జరిగింది, ఈ దైవజనుడు మాకు ఎంత ఆధిక్యత ఇచ్చాడు, ఈ దైవజనుడు మాకు పాట ఇచ్చాడు, ప్రార్థన ఇచ్చాడు, ఆరాధన ఇచ్చాడు, వాక్యం ఇచ్చాడు, మాకు అధికారం ఇచ్చాడు, ఈ దైవజనుడు ఎవరు ఉండరు అన్నారా? మా దైవజనుడు వాడుకుంటే ఎవరిని వాడుకుంటలేదు, దేవా మా దైవజనుడు వాడుకో అన్నారా? ఇప్పుడు వాళ్ళే వీళ్ళు చెప్పుడు మాటలు విని పౌలు మీద రాళ్ళు వేసేసినట్టు నీ మీద కూడా నిందలు వేసేసారా? గుండెల మీద తన్నేశారా? సంఘాన్ని విడిచి వెళ్ళిపోయారా? బాధపడకు దైవజనుడా, సేవ అంటేనే చావు. సేవలో నిందలు ఉంటాయి. సేవకు వచ్చినప్పుడే మనం డిసైడ్ అయిపోవాలి. నేను సేవకి వెళ్తున్నాను, నిందలు పడబోతున్నాయి. నేను సేవకి వెళ్తున్నాను, అవమానాలు వస్తాయి. నేను సేవకి వెళ్తున్నాను, కపట సహోదరులు ఉంటారు. నేను సేవకి వెళ్తున్నాను, కేసులు ఉంటాయి. నేను సేవకి వెళ్తున్నాను, అవమానాలు ఉంటాయి. నేను సేవకి వెళ్తున్నాను, బాధలు ఉంటాయి. నేను సేవకి వెళ్తున్నాను, తిండి లేని రోజులు ఉంటాయి. నేను సేవకి వెళ్తున్నాను, ప్రయాణ ఆపదలు ఉంటాయి. నేను సేవకి వెళ్తున్నాను, బాధలే ఎక్కువగా ఉంటాయి. నేను సేవకి వెళ్తున్నాను, చివరికి నాకు మరణమే రావచ్చని చావుకు సిద్ధపడితేనే సేవకు రావాలి. చనిపోవడానికి సిద్ధపడితేనే సేవకు రండి. సేవలో తిట్లు ఉండకూడదు, నిందలు ఉండకూడదు, అవమానాలు ఉండకూడదు, కష్టాలు ఉండకూడదు, ఇబ్బందులు ఉండకూడదు, శ్రమలు ఉండకూడదు, చావు ఉండకూడదు అంటే సేవకు రావద్దు. చావుకు తెగించిన వాళ్ళే సేవకు రండి. ఎందుకంటే ఈ సేవలో మన ప్రధాన కాపరి యేసయ్యకి ఎన్నో శ్రమలు ఉన్నాయి, ఎన్నో నిందలు ఉన్నాయి, ఎన్నో అవమానాలు ఉన్నాయి. మంచి కాపరి యేసయ్యకే తప్పలేదు కదా. గొప్ప దైవజనుడు పౌలయ్య గారికి తప్పలేదు, పేతురయ్య గారికి తప్పలేదు, స్టెఫను గారికి తప్పలేదు, యాకోబు గారికి తప్పలేదు. నువ్వు నేను ఎంత కాబట్టి సేవకు వచ్చినప్పుడే ఫిక్స్ అయిపో. మెంటల్గా శ్రమల్లోకి వెళ్ళబోతున్నాను, బాధల్లోకి వెళ్ళబోతున్నాను, నిందల్లోకి వెళ్ళబోతున్నాను, అవమానాల్లోకి వెళ్ళబోతున్నాను ఫిక్స్ అయిపోతే పేతురు అన్నట్టు శ్రమ పడడానికే మనం నియమించబడ్డామంట. అబ్బా, శ్రమ కలిగే మనస్సును, శ్రమ పడే మనస్సును ఆయుధముగా ధరించేసుకో. దేవుడు రేపొద్దున మనకిచ్చే మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కాదు. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్నదగినవి కావే. దేవుడు మనకి ఇచ్చే మహిమ ఎదుట ఆ వాడబారని కిరీటం, ఆ జీవ కిరీటం, ఆ మహిమ కిరీటం, ఆ సింహాసనం, అయ్య బాబోయ్ అంతఃపురం, ఆ రాజుతో సహవాసం, అన్నిటి ఎదుట ఈ కాలపు శ్రమలు ఎన్నదగినవి కాదు. ఒకవేళ సేవలో ఉన్నవారైనా, సేవకు వస్తున్నవారైనా బైబిల్ చెబుతున్న మాట ఒకటే, ఖచ్చితంగా శ్రమలు ఉంటాయి. శ్రమలో పడతారనుకున్న వాళ్ళే, చావుకైనా సిద్ధం అనుకున్న వాళ్ళే, చావుకు తెగించిన వాళ్ళే, నిందలు భరించగలను, అవమానాలు భరించగలను. ఎంతమంది ఉన్నా లేకపోయినా, ఎవరున్నా లేకపోయినా, ఏమున్నా లేకపోయినా, ఆకలైనా, దప్పికైనా, చావైనా, బ్రతుకైనా, కష్టమైన సేవ చేస్తాను అనే మనసుంటేనే సేవకు రండి. ఎందుకంటే మనం ముందున్నటువంటి అపోస్తలులలో కానీ, అందరికంటే ముందున్న యేసయ్యలో కానీ, పాత నిబంధనలో మోసే జీవితంలో కానీ, కొంతమంది ప్రవక్తల జీవితంలో కానీ, యెషయా వంటి ప్రవక్త, ఇర్మియా వంటి ప్రవక్త, ఏలియా వంటి ప్రవక్తకు శ్రమలు లేవా? నిందలు లేవా? అవమానాలు లేవా? ఉన్నాయి. ఖచ్చితంగా సేవకు వచ్చే వాళ్ళకి ఇవన్నీ ఉంటాయి. అవి ప్రిపేర్ అయ్యి సిద్ధపడితే సేవకు రండి. అన్నీ సుఖాలే కావాలి, అన్నీ సంతోషాలే కావాలి, అందరూ పొగడాలి, అందరూ సన్మానించాలి, నన్ను ఎవరు ఏమనకూడదు అనుకునే స్వభావం మీలో ఎవరికైనా ఉంటే సేవ చేయొద్దు, సేవకు రావద్దు. ఎందుకంటే ఈ సేవలో అందరి మనసులు ఒకే రకంగా ఉండవు. నువ్వు ఎదుగుతుంటే
అందరూ సంతోషపడేవారే ఉండరు. నువ్వు బలపడుతూ ఉంటే, నువ్వు ఆత్మీయంగా బలపడుతూ ఉంటే, సైకిల్తో ప్రారంభించిన నీవు ఒక మోటార్ సైకిల్ కొనుక్కుంటే, మోటార్ సైకిల్తో ప్రారంభించిన నువ్వు ఒక కారు కొనుక్కుంటే, గుడిసెలో ఉన్న నువ్వు బిల్డింగ్లోకి వెళితే, పూరిపాకల సేవ ప్రారంభించిన నీ సేవ మందిరంలోకి ఒక పక్కా బిల్డింగ్లోకి వెళితే, సగం మంది సంతోషిస్తే సగం మంది ఏడ్చేవాళ్ళు ఉంటారు. నీ చుట్టూ ఉన్నవారే, నీ స్వజనులే, నీ సంఘంలో ఉన్నవారే యాండి కుళ్ళుకు పోయేవాళ్ళు ఉంటారు, అసూయ పడేవారు ఉంటారు, మత్సర పడేవారు ఉంటారు. నీ ఎదుగుదల చూసి, నీ బిడ్డల ఎదుగుదల చూసి, మీరు కట్టుకుంటున్న ఖరీదైన వస్త్రాలు చూసి, మీరు తిరుగుతున్న కార్లు చూసి, మీరు తింటున్న మంచి భోజనము చూసి, మీరు అనుభవిస్తున్న మంచి పొజిషన్ చూసి, మీరు టీవీల్లో కనబడటం చూసి, యూట్యూబ్లో కనబడటం చూసి మీ మీద ప్రోపగాండలు చేస్తారు. ఫేస్బుక్లో బ్యాడ్ ప్రచారం చేస్తారు, యూట్యూబ్లో బ్యాడ్ ప్రచారం చేస్తారు. ఇవి కాక నోటితో ఆ ఇంటికి ఈ ఇంటికి బ్యాడ్ ప్రచారం చేస్తారు, ఫోనుల్లో బ్యాడ్ ప్రచారం చేస్తారు. అవన్నీ జరుగుతాయి. అయితే మనసులో ఇవన్నీ ఉంటాయి, కానీ బయటికి వెళ్ళిపోతాయి. కారణాలు ఏమీ చెప్పరు. నన్ను అంత మాట అన్నారు, నన్ను ఇంత మాట అన్నారు, మా ఇంటికి మంచి బట్టలు వేసుకు రాలేదు, మా ఇంటికి టయానికి రాలేదు, ఆయన మా మాట వినలేదు, ఇదిగో ఈ మధ్యన మారిపోయాడు, ఈ మధ్యన గర్వం వచ్చేసింది, ఈ మధ్యన ఎదిగిపోయిన తర్వాత మమ్మల్ని మరిచిపోయాడు అని ఏదో ఒక బుర్రద జల్లేసి వెళ్ళిపోతారు. వాస్తవంగా వారి హృదయంలో ఉన్నది వేరు. అది అసూయ, అది మత్సరము. మాకంటే ముందు ఇంత స్థాయికి వెళ్ళిపోయాడే, బిల్డింగుల్లోకి వెళ్ళిపోయాడే, ఇన్ని మందిరాలు కట్టేస్తున్నాడు, ఇన్ని స్థలాలు కొనేస్తున్నాడే, కారుల్లో తిరిగేస్తున్నాడే, ఎవరి దగ్గర చేయి చాపకుండా బ్రతికేస్తున్నాడే అని వారి మనసులో ఏదో ఉంటుంది. కానీ బయటకు వెళ్ళిపోయినప్పుడు నీ క్యారెక్టర్ని బ్యాడ్ చేసి వెళ్ళిపోతారు. బయటకు వెళ్ళాక ఇంకా నీ మీద నిందలేస్తారు. బిడా రాసి పెట్టుకో, ఆ నిందలన్నీ దేవుడు 100లుగా మార్చేస్తాడు, 1000గా మార్చేస్తాడు, 10,000గా మార్చేస్తాడు, లక్షలుగా మార్చేస్తాడు. అవమానాలన్నీ రెట్టింపు ఘనతగా మార్చేస్తాడు. మనుషులు ఒక ద్వారం మూసేస్తే దేవుడు 7 ద్వారాలు తెరుస్తాడు. నువ్వు భయపడవలసిన పని లేదు, చింతించవలసిన పని లేదు. పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. నిన్ను అనాథగా విడిచిపెట్టాడు, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను అనాథగా విడిచిపెట్టాడు. బిడ్డలారా, ఇదిగో ఒకవేళ నీ కుటుంబంలో నుంచి, నీ జీవితంలో నుంచి, నీ సంఘంలో నుంచి ఎవరైనా బయటికి వెళ్ళిపోతే, ఒకవేళ దేవుడే వారిని తీసేస్తే నువ్వు సంతోషించు. ఎందుకంటే రాబోయే రోజుల్లో వాళ్ళు నీకు, నీ కుటుంబానికి, నీ సేవకి, నీ సంఘానికి క్షేమము కాదేమో, అందుకే దేవుడు తీసేస్తాడేమో. రాబోయే రోజుల్లో నీకు క్షేమకరమైన వారిని దేవుడు ఇస్తాడేమో. ఆ మంచి నిరీక్షణ కలిగి ఉండు. ఎందుకంటే దేవుడు అన్యాయము చేసే దేవుడు కాదు. నిన్ను పోషించక మానడు, నిన్ను ఆదరించక మానడు, నిన్ను ధైర్యపరచక మానడు. సంఘము నీది నాది కాదు కదా, ఆయన సంఘము, ఆయన తోటలో పనోళ్ళు, ఆయన ఇచ్చిన గొర్రెలను కాసే కాపరులు. మనం యజమానుడు ఆయన, లెక్కలు ఆయన చూసుకుంటాడు, తీర్పులు ఆయన తీర్చుకుంటాడు, వ్యాజ్యం ఆయన చూసుకుంటాడు. మనము మనకిచ్చిన పని నమ్మకంగా చేసుకుపోవడమే. అంతేకాదు, ఈ లోకంలోనే విడిచిపెట్టడు, ఈ లోకంలో పోషించక మానడు, దీవించక మానడు. అంతకు మించి పరలోకములో ఈ శ్రమలు బట్టి, ఈ నిందలు బట్టి, ఈ అవమానాలు బట్టి ఎంతవరకు సేవ చేసిన నీకు దేవదూతల ఎదుట, భక్తుల ఎదుట గ్రాండ్ వెల్కమ్ ఉంటుంది, సింహాసనం ఉంటుంది, కిరీటం ఉంటుంది, ఒక మహిమ గల అంతస్తు ఉంటుంది. ఇంకేమి కావాలి బిడ్డ? ఆ మహిమ ఎదుట, ఆ సింహాసనం ఎదుట, ఆ తండ్రి రాజ్యం ఎదుట ఈ లోకంలో శ్రమలు ఎన్నదగినవి కాదు. నేను ముగిస్తున్నాను. ఒక మనిషి బాధ పెడితే ఎప్పుడు దాకా బాధ పెట్టగలడు? వారు బ్రతుకున్నంత వరకు బాధ పెట్టగలరు, లేదా మనము బ్రతుకున్నంత వరకు బాధ పెట్టగలరు. శాశ్వత కాలం వాళ్ళు ఉండరు, మనము ఉండం. ఈ లోకమే శాశ్వతం కాదు, మనుషులు మనము శాశ్వతం కాదు. కొంతకాలం బాధ పెట్టని, చక్కగా నవ్వుతూ ఉండు. ఆ నిందల వల్ల దేవుడి దగ్గర అవుతావు, ఆ అవమానం వల్ల దేవుడి దగ్గర అవుతావు. ఆ శ్రమల వల్ల వాళ్ళు మనకు మేలు చేస్తారు. తెలుసా మీకు?
శత్రువులు ఎప్పుడు మనకు ఉపకారులే. వాళ్ళు 10 కాలాల పాటు చల్లగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు శ్రమ పెట్టుతున్నా కొలది, నిందిస్తున్నా కొలది మనం దేవుడికి దగ్గర అవుతాం. ఆయనతో ఫెలోషిప్ ఎక్కువైపోద్ది, ప్రార్థన ఎక్కువైపోద్ది, కన్నీరు ఎక్కువైపోద్ది, ఆ తర్వాత ఆశీర్వాదం ఎక్కువైపోద్ది, మేలు ఎక్కువైపోతుంది. యాండి ఇంకా బాబోయ్ ఆ దేవుని చెప్పలేం. యాండి పేరు మోగిపోద్ది, నిన్ను శోభాతిశయంగా మార్చేస్తాడు. ఆశ్చర్యకరమైన రీతిలో దేవుడు అప్పుడు హెచ్చిస్తాడు. దేవుడు ఎప్పుడు ఎవరిని దీవించినా విరిచిన తర్వాతే దేవుడు దీవించాడు, శ్రమ పెట్టిన తర్వాతే దీవించాడు, పరీక్షించిన తర్వాతే ఆశీర్వదించాడు. ఏం కాదు, ఇవన్నీ నీ మేళ్ళ కోసమే, నీ క్షేమం కోసమే, నీ ఆశీర్వాదం కోసమే. దేవుడు ఏం చేసినా, దేవుడిచ్చినా తీసేసినా, ఏమొచ్చినా రాకపోయినా అదంతా దేవుడి చిత్తంలోనే జరుగుతుంది. కాబట్టి నువ్వు దేని విషయంలో చింతించవలసిన పని లేదు. మనుషులకు నీ ప్రేమ అర్థము కాలేదేమో, మనుషులకి యాండి నువ్వు నచ్చలేదేమో. మనుషులకు నచ్చకపోతే ఏంటి బిడ్డ, దేవుడికి నచ్చావు కాబట్టే ఇంత గొప్ప సేవ. ప్రపంచంలో ఉద్యోగం ఏంటంటే గొప్ప ఉద్యోగం ఏంటి చెప్పండి? దేవుని సేవ. ఆయన సేవకుడు, సర్వెంట్ ఆఫ్ గాడ్. మన గవర్నమెంట్ సర్వెంట్ కాదు, రైతు సర్వెంట్ కాదు, మన దేవునికే సర్వెంట్. ఆయన ప్రతినిధి, ఆయన ఆత్మతో నింపబడినవాడు, ఆయన అభిషేకం పొందుకున్నవాడు. ఇంకా గొప్ప భాగ్యం ఏముందండి? కాబట్టి చక్కగా యేసయ్యలో సంతోషించండి, ఆనందించండి. ఏమున్నా లేకపోయినా, ఎవరున్నా లేకపోయినా చక్కగా కుటుంబంతో కూర్చుకొని స్తుతించండి, ఆరాధించండి. దేవుడి చిత్తంలో ఉన్న ఆత్మను దేవుడే తీసుకొస్తాడు. నా తండ్రి నాటిన ప్రతి మొక్క పెళ్ళగింపబడినాడు యేసయ్య. దేవుడు నాటిన మొక్క అయితే ఉంటుంది, అది దేవుడు నాటని మొక్క అయితే దేవుడే పెళ్ళగిస్తాడు. నా తండ్రి ఆకర్షించకపోతే ఎవడో నా యొద్దకు రాలేడు. అంతే. తండ్రి ఆకర్షించిన వాళ్ళు నీ సంఘంలో ఉంటారు, తండ్రి నాటిన మొక్కలు నీ సంఘంలో ఉంటారు. చాలాళ్ళు మనకి యాండి అటువంటి మంచి దైవజనులుగా మనం ముందుకెళ్ళిపోతాం. పౌలయ్య గారిలాగా, యాండి యేసు ప్రభులాగా యాండి మనం బ్రతకలేకపోయినా యాండి కానీ వాళ్ళు మనకంటే గొప్పగా బ్రతికిన వాళ్ళకి శ్రమలు ఉన్నాయి కదా. వాళ్ళతో పోల్చుకుంటే మన పడ్డ శ్రమలే కాదు. కాబట్టి ధైర్యముగా ఉండండి. హెబ్రీ 12:2 ప్రకారం విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూసి పందెపు రంగంలో ముందుకు సాగిపోదాం. మన కోసం దేవుడు దాచి ఉంచిన వాడబారిన కిరీటం, మహిమ కిరీటం, జీవ కిరీటం పొందుకుందాం. అట్టి కృప ప్రతి కాపరికి, ప్రతి సేవకుడికి దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందనాలు. ఎంత గొప్ప దేవుడు, ఎంత మంచి దేవుడు. కాపరి కష్టాలనే ఈ ఉపదేశాన్ని ప్రభువా ఎందు నిమిత్తం బోధించావో, ఎవరిని బలపరచడానికి బోధించావో, ఏ దైవజనులు ఏ సేవకులు దుఃఖంలో ఉండి వారి ఆదరణ కొరకు బోధించావో నాకు తెలియదు. కొన్ని రోజులుగా పదే ఈ ప్రేరేపణ వచ్చి ఈ అంశాన్ని మాట్లాడడానికి అవకాశం ఇచ్చావు. విత్తబడిన వాక్యం నీరు కట్టి ఫలింపచేయండి. అనేక మంది విశ్వాసుల్ని, దైవజనుల్ని, సేవకుల్ని, కాపర్ని బలపరిచి, ధైర్యపరిచి కృప చూపించుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్.